హాయ్ అండి. ఒడివి అని పోయినాను. మా తమ్ముడు ఒడివి వేస్తానంటే ఒడివి వేసుకొని వచ్చినానండి. మీకు తెలియదని, రాయలసీమ వాళ్ళకైతే తెలుసు, గుంటూరు సైడ్ వాళ్ళకి తెలియదని చూపిస్తున్నాను. ఒడివి వండుతున్నానండి ఈరోజు. ప్రతి సంవత్సరం ఆడపిల్లలకి వేస్తారండి. ఆ సంవత్సరానికి ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి అట్లా వేస్తారు ఆడపిల్లలకు. ఈ మీ సైడు, గుంటూరు సైడు తెలియదని చెప్తున్నాను. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ పెట్టండి. అదేనండి, ఇప్పుడు ఒడిబియ్యం వేసుకొని వచ్చినాక ఒక పొంగల్ చేస్తున్నానండి. ఇప్పుడు పొంగల్ చేసి దేవునికి నైవేద్యం పెట్టుకుంటాం. ఆ ఒడిబియ్యము 2 చీరలు పెడతారండి. వేసే రోజు ఒక చీర, ఒడిబియ్యం వండేటప్పుడు ఒక చీర కట్టుకుంటాను. అది చూపిస్తున్నాను మీకు. ఒడిబియ్యం వేసుకొని వచ్చి నైవేద్యం పెట్టుకుంటానండి దేవునికి. అవి ఒడిబియ్యం తప్పక మనం ఇంటికి వేసుకొని వచ్చినాక ఒడిబియ్యము నైవేద్యం పెట్టుకోవాలి. పూజ చేసుకొని దేవునికి ఎడించుకొని ఒక 5 మందికి కానీ భోజనాలు పెట్టియాల. ఏం లేని వాళ్ళు దేవునికి తల్లి వేసుకొని ఎవరికన్నా 2-3కి ఇచ్చినా సరిపోతుంది. మనం ఈ కాలంలో ఎవరికి వాళ్ళే అవుతున్నారు. పుట్టింటోళ్ళు ఉండారా లేదా అనేది కూడా తెలియకుండా అవుతుంది. అందుకనే ఇది శాస్త్రం చేస్తారండి. పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ వస్తుంది, పసుపు కుంకుమ ఉండాలని చేస్తారు. వాళ్ళు కూడా వచ్చి పోతూ ఉంటే ఆడపిల్ల మంచిదని పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారు వాళ్ళు. మనం కూడా తెలుసుకొని పోవాలండి. ఎగండి పూజ చేసిన ఈ టెంకాయ చూడండి. ఇప్పుడు మా కోడలు కానుపై 8వ నెల, ఇప్పుడు 9వ నెల వచ్చింది. కానుపైతేనే ఈ కాయ తీసి పెడతామండి. ఆ గుర్తుకుంటుంది, పిల్లని గుర్తుకు. అందుకని కాయ తీయలేదు, అట్లే పెట్టినాను. కాయ మా ఫామ్ హౌస్లో నాడతామండి. కానిపోయినాక నాడతాము. అది గుర్తుగా ఉంటుంది, పిల్లోడు పుట్టిన గుర్తు. అందుకని చెంబు మీద కాయ తీయట్లేదండి, అట్లా అలాగే ఉంచినాను. ఇవ్వండి, ఈ కాయ గుర్తుగా పుట్టిన పిల్లని గుర్తుగా నాటుకుంటాం. ఇది ఇప్పుడు వచ్చింది. ఫస్ట్ కాయ కూడా అట్లే నాటినాం కృతికి పుట్టినప్పుడు. ఆ టయానికి బాగా వస్తున్నాయండి కాయలు కూడా. పూజ చేస్తుంటే వాళ్ళు ఆమె కానిపోయే టయానికే వస్తుంది, మా కోడలు కానిపోయే టయానికి. అందుకని ఆ గుర్తుకని అట్లే ఉంచుతున్నాం మేము. కృతికి అట్లే నాటినాము, ఇప్పుడు కానిపోయితే ఇప్పుడు కూడా అట్లే నాటుతామండి. మీకు నచ్చితేనా లైక్ కొట్టండి, సక్సెస్ చేయండి, సేవ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి.